టీవీ ఛానల్ ఆఫీస్లో పోలీసుల పనితనం గట్లున్నది కదా. అసలైతే వీళ్ళు ఎన్నుకుంటూ నడిపించేది రేవంత్ సార్ అన్నట కాదు. ఇదే మాట అంటుర్రు. ఇప్పుడనే కాదు, ఏమంటే చెయ్యి పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అద్వర్సంది విలేకరుల మెడకు కత్తి పెట్టినట్టే చేస్తుంది సర్కారు. పాలనలా తప్పులేమన్నా ఉన్నాయో చెప్తుంటే సర్కారు ఓర్వనే ఓర్తలేదు. ఒకలా ఇద్దరా ఇప్పటికీ వందల మంది విలేకరుల మీద కేసులు పెట్టింది కాదు ఈ సర్కారు. అసలు చెయ్యి పార్టీ ప్రభుత్వానికి విలేకరులంటే ఎందుకంత భయం కావచ్చు, ఎందుకింత కోపం? జనం తరపున మాట్లాడితే పాపం ఇక వాళ్ళను జైలను కూడా కేసులు పెట్టుడే. ఆడోళ్ళు మొగోళ్ళన్న తేడా లేదు. గింతగానం కచ్చనా, గింతగానం కోపమా? అరే మీడియా అంటే మన సమాజానికి నాలుగో స్తంభం అసలుంటది. జనాలకు మంచేదో షేడేదో, అసలు లోకంలో ఏమైతున్నదో, అన్యాయాలు ఏం జరుగుతున్నాయో, ఫాయిదా ఏంటియో అవన్నీ చెప్తుంది. కానీ అట్లా చెప్పొద్దట. చెప్పుడే పాపం అన్నట్టయింది. ఎవరైతే మన తెలంగాణ సర్కారును నిలదీసి వార్తలు చెప్తారో ఇక వాళ్ళని అరెస్ట్లే చేస్తాండ్రు. టీవీ ఛానల్ అనే కాదు, యూట్యూబ్ విలేకరులను, ఆఖరికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సాదాసీద జనాలను కూడా బెదిరిస్తుర్రు, కేసులు అవి పెడుతుర్రు. ఇంకో బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఈ మిడ్ నైట్ ఏమంటారు చూడండి, రాత్రి కాగానే కొన్ని సినిమాల్లో ఇట్లా అయిపోతారు చూడు మనుషులు. 12 కాగానే మనిషి, రాత్రి 12 కాగానే మనుషుల్లో ఇట్లా మారిపోయి అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తుంటాం. ఏది కొన్ని ఆ సినిమాలు ఉంటాయి, ఏం సినిమాలు, క్రైమ్ హారర్ సినిమాలు ఉంటాయి చూడు. అట్లాంటి లక్షణం ఏదో ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి. అరాచకవాది నిద్రలేస్తాడు రేవంత్ రెడ్డిలో. కోర్టు సెలవులు ఉన్నప్పుడేమో హైడ్రా కూల్చివేతలు. కోర్టు ఇవాళ శనివారం అనగానే పొద్దుగాల జేసీబీ వస్తుంది కూలగొట్టనికి. అర్ధరాత్రి సమయంలో జనాల మీదకి పోలీసులు. హోంశాఖ తన దగ్గరనే పెట్టుకొని ముఖ్యమంత్రిగా, హోంశాఖ మంత్రిగా ఇవాళ పోలీసులను ప్రైవేట్ సైన్యంగా రేవంత్ రెడ్డి గారు మార్చుకుంటున్నారు. ప్రశ్నించిన పాపానికి బీఆర్ఎస్ నాయకులను, సోషల్ మీడియా వారియర్ల ఇండ్ల మీదికి అర్ధరాత్రి పోలీసులను ఉసిగొల్పుతా ఉన్నారు. అల్లు అర్జున్ ఇంటి మీదికి కూడా పోలీసులను పంపి అరెస్ట్ చేయించారు. సహచర మంత్రి కొండా సురేఖ ఇంటికి కూడా అర్ధరాత్రి రేవంత్ రెడ్డి పోలీసులను పంపిండు. రాత్రి 12 గంటలకు కొండా సురేఖ గారి బిడ్డ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మహిళా జర్నలిస్టులను చూడకుండా రేవతి, తన్వి యాదవ్లను కూడా రాత్రి 12 తర్వాత అరెస్ట్ చేసిండ్రు. కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రతిపక్షం మీద, ప్రశ్నించే గొంతుల మీద రేవంత్ రెడ్డి గారు పోలీసులను ఉసుగొల్పుతా ఉన్నారు. దర్జాగా పట్టబదలు నేషనల్ హైవే కాంట్రాక్టర్ను బెదిరించి డబ్బులు ఇవ్వమని దెబ్బలు కొడుతుంటే గల్లా పట్టుకుని కొడితే కేసులు ఉండవు, అరెస్టులు ఉండవు. పట్టబగలు హైదరాబాద్ నడిబొడ్డున రాఘవ కంపెనీ భూ కబ్జాలు చేస్తే కేసులు ఉండవు, సిట్టులు ఉండవు, అరెస్టులు ఉండవు. మొత్తం మీడియాను తన చెప్పు చేతుల్లో ఉంచుకునే విధంగా, మీడియాను భయపెట్టే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. కాదు, పాలన చక్కగుంటే అసలు విలేకరులకు ఎందుకు భయపడాలి? విలేకరులు చెప్పే వార్తలు అబద్ధాలైతే అబద్ధమని చెప్పాలి, ఖండించాలి, నిజాలేందో బయటకు చెప్పాలి. గట్లా కాదు గిట్లా అని జనాలకు కూడా ఎరక చేయాలి. గంతేగాని కేసులు, జైళ్ళు అనుకుంటే బెదరగొట్టుడైంది. అంటే ఏం చేయకుండా భజన చేసుకుంటూ ఉండాలనా ఎట్లా? అర్ధరాత్రులు, అపరాత్రులు ఇండ్లకు పోయి దౌర్జన్యాలు చేసుడు, ఊర్లకు పోయేటోళ్ళని ఆపి మరీ జైలుకు పంపుడు. గిదేం తరీక, గిదేం నియతి, గిట్టనే గరమైతురు. నిజం చెప్తున్నా, చెయ్యి పార్టీ ఏమంటే అధికారంలోకి వచ్చిందో ఇక అద్వర్సంది ఇడ పోలీస్ రాజ్యమే నడుతుందా అన్నట్టు కొడుతాందోళ్ళ. రైతులను అరెస్టులు చేసిర్రు. మా భూములు మాకు కావాలని రోడ్డు మీదకి వచ్చినోళ్ళ మీద లాఠీ చార్జీలు చేసిర్రు. ఇక నడి చౌరస్తాల నిరుద్యోగుల ఈపులు వల కొట్టిర్రు. విలేకరులను గోస ఉచ్చుకుంటుర్రు. వాళ్ళేదో తీవ్రవాదులు అన్నట్టే గొర్ర గుంజుకపోతుర్రు. అసలు ఎవరు చెప్తే పోలీసులు గిట్లా చేస్తాన్లో చిన్న పోరానికి కూడా అర్థమవుతుంది. అంతేనా? అసలు కాంగ్రెస్ను జనం గెలిపించింది గిందుకోసమేనా? అరెస్టులు, లాఠీ చార్జీలు చేయించుకునేందుకేనా? ప్రజాపాలన అంటే గిదా? అరే ఫస్ట్ ఓట్లు అప్పుడు చెప్పిన 6 గ్యారంటీల సంగతి చూడకనట ఎంతసేపు కేసులు, అరెస్టులు, రుబాబులు ఏంది అసలు? ఎమర్జెన్సీ కాలానికి మళ్ళా వట్కవోడేంది? గిట్లా సర్కారు మీద కోపానికి వస్తారు జనాలు.